చెప్పండి. వివాహానికి వైరెడ్డి సిద్ధారెడ్డి రావడం జరిగింది. విమానంగా ఒక బ్యానర్ కట్టడం జరిగింది. ఆ బ్యానర్ ని వైసీపీ నాయకులు కాల్చడం జరిగింది. ఆ రోజు ఎందుకు ధర్నాలు కానీ ఆయన సపోర్ట్ కానీ ఎందుకు చేయలేదని చెప్పడం జరిగింది. ఆ రోజు మా గిరిజన సోదరుడైనటువంటి సురేష్ అన్న గారు తన వివాహం రోజునటువంటి ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీ అది. తన వ్యక్తిగత అభిమానానికి తను కట్టుకున్నటువంటి దాన్ని కాల్చడం ఒక రకంగా మా గిరిజన అన్నయ్య గారు నేను దాన్ని సమర్థించాను. కానీ ఈ యొక్క సంఘటనని మీరు అడ్వాంటేజ్ గా తీసుకుని దళిత సంఘాలు పోరాడుతున్నటువంటి ఉద్యమానికి చిచ్చు పెట్టాలని రాజకీయ రంగు పులుమాలని ఎవరైతే ఈ విషయాన్ని నిన్న ప్రశ్నించినారో ఆయనకు సభాముఖంగా తెలియజేస్తున్నా, నీవు జాతి పౌరుడవైతే నీవు ఆత్మాభిమానంతో బతికే దళితుల ఐక్యతను కోరుకుంటే నువ్వు పోరాడాల్సింది నీ పార్టీ కండువా కప్పుకుని కాదయా పులిరాజు గారు. రండి నీళ్ళు కండువా కప్పుకుని ఆదరణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ కూడలి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వినిపించినట్టు ఈ వివక్షతను రూపుమాపడానికి కలిసిపోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ పార్టీ కట్టుబాట్లకో మీ పార్టీ నిబంధనలకో మీ పార్టీ నియమ నిబంధనలకో మీరు ఆగిపోయినారని నేను తప్పు పట్టడం లేదు. అది మీ పార్టీ ప్రోటోకాల్ కాబట్టి మీరు పాటించడం మీ గౌరవం అని చెప్పి నేను సాధిస్తున్నా. కానీ రాజకీయ ముసుగులో రాజకీయ ప్రలోభాలకు లొంగి దళితులు చేస్తున్నటువంటి పోరాటానికి రాజకీయ రంగు పులిమే ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నా. మా దళిత సోదరు ప్రశ్నిస్తున్నా, రాజకీయ మనుగడ కోసం తమ ఉనికిని కాపాడుకోవాలని చెప్పేసి దళిత సోదరు ధర్నాలకైతే ఏంది, ర్యాలీలకైతే ఏంది, ఈ పోరాటం మీద అయితే ఆ దళితులకు ఈ యొక్క ర్యాలీ గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. గత సోమవారం రోజున 16వ తారీఖునటువంటి ధనాపురంలో ప్రజల పక్షాన భారత సారథి అనే కార్యక్రమంలోన ఈ యొక్క ఆ యొక్క కార్యక్రమంలోన ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు గారి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి పార్థసారథి గారి కార్యక్రమంలో ప్రభుత్వం నిధులతో ప్రభుత్వ కార్యక్రమాలతో లాంఛనం చేసినటువంటి కార్యక్రమంలోన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకురాలు గుడిసె కృష్ణమ్మ గారు ఆ రోజు గ్రామంలో వివక్షత చూపించింది. యావత్తు ఆదోని ప్రజానికానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పేసి నేను ఈరోజు మనవించుకుంటున్నా. ఇక విషయంలోకి వచ్చేస్తే నిన్నటి రోజున ఈ ఆదోని నియోజకవర్గంలోనే ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మా దళిత సోదరులు ఒకరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ యొక్క ప్రెస్ మీట్ని ఉద్దేశిస్తూ నేను ఒక 2 విషయాలు తెలియజేసి ఇక ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడదలుచుకున్నా. నిన్నటి రోజున మా సోదరుడు మా ఆత్మీయుడైనటువంటి పులిరాజు గారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడుల గురించి మా దళిత సంఘాలని రాజకీయ ముద్ర వేస్తూ ప్రశ్నించడం జరిగింది. అయా పులిరాజు గారు, తదితర దళిత నాయకులు గారు, ఈ సభాముఖంగా నేను మీకు ఒక విషయం తెలియజేయాలనుకున్నా. గతంలో జరిగినటువంటి డాక్టర్ సుధాకర్ గారి మీద అయితే ఏంది, ఆ సుబ్రహ్మణ్యం గారు డోర్ డెలివరీ చేసినటువంటి ఆయన మీద అయితే ఏంది, గతంలో మీరు ఒక్కసారి సోషల్ మీడియా వేదికనైనా గతంలో జైభీం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమంలో ఒకసారి తిరిగి వేస్తే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ నాయకులు అధికారంలో ఉన్నా దళితుల ఆత్మగౌరవం కోసం ఎక్కడ కించపరిచినా అక్కడ జైభీం యూత్ అనే సంఘం నుంచి ప్రతి ఒక్క సంఘటన మీద ప్రశ్నించినటువంటి ఘనత మాదే అని చెప్పేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోన దళితుల మీద విపరీతమైనటువంటి దాడులు విపరీతమైనటువంటి కేసులు పెరిగిపోయినాయని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి నిన్నటి రోజున జేఏసీ దళిత గిరిజన పరిరక్షణ ఐక్యత వేదిక ఆధ్వర్యంలోన దళిత సంఘాలు అందరూ కలిసి ఈ యొక్క దళిత మా సోదరు చంద్ర అన్న గారి మీద జరిగినటువంటి వివక్షతను చర్చిస్తూ ర్యాలీగా బయలుదేరడం జరిగింది. ఆ యొక్క ర్యాలీని ఉద్దేశిస్తూ కొందరు రాజకీయ ముద్ర వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారందరికీ నేను ఒక విషయమే తెలియజేస్తున్నా. ఎక్కడో తన నివాసంలోన తన పార్టీ కార్యాలయంలోన తన పార్టీ ఆవరణలో ఉన్నటువంటి తన కార్యకర్తలతో కూడినటువంటి క్షమాపణ చెప్పినటువంటి పార్థసారథి గారిని నేను ఈ సభాముఖంగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. అయ్యా, ఎంఆర్పిఎస్ నాయకులు మీ చేత క్షమాపణని చెప్పించడం నేను చాలా హర్షణీయంగా కోరుతున్నా. వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారితో ఎంఆర్పిఎస్ నాయకులు క్షమాపణ చెప్పించడం అన్నది ఒక చిన్న విషయం కాదు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే 100 మంది 1000 మంది చూస్తున్నటువంటి గ్రామ నడిబొడ్డున ఆంజనేయ స్వామి దేవాలయంలో నిలబడినటువంటి ప్రాంగణంలోన గ్రామ సర్పంచ్ గారికి యావత్ తన ప్రజానికానికి తనని ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క సభ్యుల ముందు నిలబడి మీరు కుల వివక్షతను చూపించి ఈరోజు కేవలం మీ నివాసంలో మీ స్థావరంలో మీ పార్టీ నాయకులు ఉన్నటువంటి సందర్భంలో బాధితుడు లేకుండా బహిరంగంగా వివక్షత చూపించి
బాధితుడు లేనటువంటి క్షమాపణ ఎంతవరకు చెల్లుతుందని మీ ఆత్మసాక్షి ఒకసారి ఆలోచించాలి. ఇంకా ఆ చుట్టూ ఉండేటువంటి దళిత సంఘాలు కూడా ఎంఆర్పిఎస్ నాయకులు అయితే ఏంది, తదితర మా దళిత సోదరులు అయితే వారికి ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ రోజు నిన్నటి రోజున జరిగినటువంటి ర్యాలీలో ఆత్మగౌరవం కోసం పోరాడేటువంటి అంబేద్కర్ వారసులు ఒకవైపు, అమ్ముడుపోయినటువంటి వారసులంతా ఒకవైపు ఉన్నారని చెప్పేసి నేను అక్షరం పొల్లు పోకుండా నికాసుగా మాట్లాడుతాను. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, ఎక్కడో బహిరంగంగా వివక్షత చూపించి తన నివాసంలో క్షమాపణ చెప్పిస్తే అది సద్దుమణిపోతుంది మీరు అనుకుంటున్నారా? అయ్యా, మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఏ దళిత సంఘాలు మిమ్మల్ని క్షమాపణ కోరలే, ఏ దళిత నాయకులు మిమ్మల్ని క్షమాపణ కోరలే. ఇక్కడ మేము కోరుకుంటున్నది క్షమాపణలు కాదు. గతంలో 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలోన ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దళితుల మీద జరిగిన ప్రతి నాయకుల ఇన్వాల్వ్మెంట్ తోన వారి క్షమాపణ చెప్పించి చేతులు కడుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇన్ని క్షమాపణలు ఎన్నైతే మూట కట్టి చూస్తే ఒకసారి లక్షల కోట్లు ఉన్నటువంటి క్షమాపణలు వెనక ఒక్క చోటైనా, ఒక్క రాష్ట్రంలోనైనా, ఒక నియోజకవర్గంలోనైనా ఏ ఒక్క నాయకుల అధివేశం రూపు మార్పడానికి పోరాటం చేసినారని మిమ్మల్ని నిలదీస్తున్నా. ఇదే ఆదం నియోజకవర్గంలోన వాల్మీకి సోదరులు, దళిత సోదరులు అన్న తమ్ముళ్ళ కలిసినటువంటి సందర్భంలో, ఒకే కంచంలో భోజనాలు చేసిన సందర్భంలో ఈ రోజు ఇదే నాయకత్వం వహించినటువంటి మా ఆదం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందరు పెద్దలు మాకెంతో ఆత్మీయులు. ఈరోజు అటువంటి వారి మధ్య చిచ్చులు రేపుతూ సంఘర్షణలకు దాడి తీసేలాగా ఈ రోజు నిన్నటి రోజున ప్రెస్ మీట్ పెట్టడం అది చాలా బాధాకరం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక విషయంలోకి వచ్చేస్తే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2021 డిసెంబర్ 14 2021 కేసు నంబర్ ఎస్టీ అట్రసీ కేసు పైన కేసు నంబర్ 2729 ప్రకారం గిరీష్ చంద్ర గారు ఆ రోజు పిటిషన్ వేయడం జరిగింది. గతంలో ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే గెలిచిన చోట ప్రతి చోట దళితుల మీద జరిగినటువంటి దాడులు ఇవన్నీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఆదంలో ఉన్నటువంటి పార్థసారథి గారికి ఈ యొక్క కేసుల మీద మాట్లాడేటువంటి హక్కు ఉందా అని మీరు సభాముఖంగా ప్రశ్నిస్తున్నాయా? ముందు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్సీ దాడులను ఖండించండి. ఆ తర్వాత ఆదంలో మీ పరపతి కోసమో, మీ ఖ్యాతి కోసమో, పార్టీలో మీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నించినటువంటి సందర్భాల్లో కాకుండా దళితుల పక్షాన్ని నిలబడి మాట్లాడినట్టు సందర్భాలు ఏ ఒక్క చోటైనా ఉన్నాయని చెప్పేసి బీజేపీ నాయకులు నేను ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా గతంలో వైసీపీ అయితే ఏంది, టీడీపీ అయితే ఏంది, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోన చంద్రబాబు నాయుడు మాట్లాడే మాట ఈ రోజుకి మాకు గుర్తుంది. ఎస్సీ ఎస్టీలో ఎవరైనా పుట్టాలి అని కోరుకుంటున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అదే విధంగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో విపరీతంగా దాడులు పెరిగినాయని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏంది, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంది, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులకైతే ఏంది, ఏ ఒక్కరైనా ఏ ఒక్క సందర్భంలోనైనా ఏ ఒక్క చోటైనా దళితుల పట్ల దాడులను ఖండించి వారిపైన చట్టపరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భం ఏ ఒక్కటైనా ఉందా అని చెప్పేసి మీ ఆత్మకు పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నా. ఈ రోజు కేవలం కృష్ణమ్మక్క మాత్రమే కాదు గ్రామాల్లో వివక్షత చూపిస్తున్నది. కృష్ణమ్మక్క గారు బయట పడడం వల్ల ఈ రోజు కృష్ణమ్మక్క వారు పాయింట్ అని చెప్పేసి దళిత సంఘాలు ఆమె మీద ఉద్రేకమైన పోరాటం చేస్తున్నారు. కానీ ఆదోని నియోజకవర్గంలో 30 ఏళ్లుగా 15 సంవత్సరాలు వారు, ఇంకో 15 సంవత్సరాలు వీరు పాలించినప్పటికీ దళితుల ఓట్లతో, దళితుల ఆత్మావంతం బతికిన దళితుల ఓట్లతో మీరు అద్దాల మేడలెక్కి అంగరంగ వైభవ జీవితాలు కడుతున్నట్టు మీరు ఇదే నియోజకవర్గంలో 30 ఏళ్ళుగా దళితుల మధ్య జరుగుతున్నట్టు ఏ దాడినైనా ఖండించినటువంటి దాఖలు మీ దగ్గర ఉన్నాయని నేను సభాముఖంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇక నిన్నటి రోజున జరిగినటువంటి ర్యాలీని ఉద్దేశించి మరికొందరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఇంటి రాజకీయ స్వలాభం కోసమో లేకపోతే ఇంకెవరైనా పార్టీ మనువుని కాపాడుకోని చెప్పేసి మాట్లాడే సందర్భం తీసుకొస్తున్నారు. కనుక ఈ సంఘర్షణను తీసుకున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి పార్థసారథి గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఏ విధంగా అయితే బీజేపీ ప్రతి దళితులు ఉన్నత నియోజకవర్గంలో దాడులు వివక్షలకు గురి చేస్తున్నారో అదే యొక్క కంటిన్యూనే బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదోన్లో కూడా తీసుకొస్తున్నారని చెప్పేసి యావత్ ఆదోని ప్రజానికానికి నేను తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా, భవిష్యత్తులో ఇటువంటి వాటి గురించి మాట్లాడాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా గురిసె కృష్ణమ్మ గారి మీద, పార్థసారథి గారి మీద ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు అయితే ఏంది, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంది, లోకేష్ బాబు గారు అయితే ఏంది, ఈ యొక్క పరిష్కారాన్ని చూసే దిశగా మీరు చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటూ ఎమ్మెల్యే గారిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పి నేను తెలియజేస్తూ గుడిసె కృష్ణమ్మక్క గారిని పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఆమె బద్దంగా రద్దు చేయాలని సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ గారు ఒక ఇంటర్వ్యూలోన ఎస్సీల మీద జరుగుతున్న దాడుల గురించి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన సభాముఖంగా ఒక వాయిస్
మా దళిత సోదరులు ఏదైతే అడుగుతా ఉన్నారో దళితుల మీద దాడులు జరిగినప్పుడు ఈ రోజు పోరాటం చేసిన వాళ్ళు ఎక్కడ వెళ్ళినారా అని చెప్పేసి ఈ యొక్క వీడియో చూపించిన తర్వాత మీకు దాని గురించి పూర్తి వివరణ ఇస్తాను. తీర్పు ఏదైతే ఉందో దాని మీద ఏమని చెప్తారు? మేము మొదటి నుంచి చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందాకా ఉండి ఎస్సీ ఎస్టీల మీద దాడులు పెరిగాయి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ బ్యూరోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. సంవత్సర అనతి కాలంలోనే 47,000 కేసులు బుక్ అయినాయి. అది కూడా బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కువగా జరిగింది. అంటే ఎంత దారుణంగా ఉందంటే, రాజస్థాన్ లో ఒక దళిత యువకుడు గుర్రం కొనుక్కుని గుర్రం మీద ఊరేగాడని మొత్తం చంపేశారు, నరికి చంపేశారు. అంత దారుణంగా ఈ రోజున. అలాగే రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగినాథ్ ఉన్నాడంటే దళితులు సీఎంను కలవాలంటే స్నానం చేసి కలవాలని చెప్పి నిబంధన పెట్టాడు. సో ఈ విధంగా బీజేపీ యొక్క అధికారాన్ని చేపట్టిన తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రభావంతో దళిత గిరిజనుల మీద చాలా దాడులు జరిగినాయి. సమానులైనటువంటి మా పెద్దయిన కారం శివాజీ గారి మాటలు సభాముఖంగా మీడియా వాళ్ళందరూ విన్నారు. ఏమయ్యా, యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ సీఎం గారు మిమ్మల్ని కలవాలంటే మేము సబ్బులు కడితే మా దేహాన్ని శుద్ధి చేసుకుని రావాలా? నీ పార్టీలో కార్యకర్తలను కండువా వేసి ఆహ్వానించినప్పుడు మీకు వివక్షత గుర్తురాలే? మీ పార్టీలో జెండాలు మోసేటప్పుడు మా దళితుల ఆత్మాభిమానం మీకు గుర్తురాలే? కేవలం మీ రాజకీయ మనుగడ కోసం బతికించడం ఒకే ఒక్క ఆకాంక్షలో మీరు వివక్షతలుగా చూపిస్తూ ఈ రోజు అధికారం వస్తూనే దళితులు అంటేనే వివక్షత అని చెప్పేసి, అధికారం పోతేనే దళితులు ముందుంటేనే మేము వెళ్ళాలని చెప్పేసి మీ యొక్క కపట ప్రేమలు చూపిస్తున్నట్టే ప్రతి నాయకులు నేను సభాముఖంగా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆత్మగౌరవంతో బతికే ఏ ఒక్క దళితుడు దీన్ని ప్రోత్సహించే ప్రసక్తి లేదు. ఏ చోటైనా భవిష్యత్తులో ఎక్కడైనా వివక్షతలు జరగాలన్నా, వివక్షత గురించి మాట్లాడాలన్నా, భవిష్యత్తులో ఈ యొక్క ఆదోని నియోజకవర్గం జరిగినటువంటి సంఘటన గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో దళితుల మీద దాడులు జరగాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్రిక్తతను ముందు తీసుకోవాలని తెలియజేస్తూ, ఇక ఆదోని నియోజకవర్గంలో పార్థసారథి గారి గురించి ఒక విషయాన్ని తెలియజేసిన ఈ యొక్క ప్రెస్ మీట్ ముగించదలుచుకున్న. ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చాలా గొప్పవారు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానంటే, యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే తిరుపతి తిరుమల దేవస్థానం అనేటువంటి దేవాలయం ప్రఖ్యాతగాంచినది. అటువంటి తిరుపతి తిరుమల దేవస్థానంలోనే దళితులకు ప్రవేశం ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో దళితులకు ప్రవేశం ఉంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ఎన్నో అపార అనుభవం పొందినటువంటి దేవాలయాలనే మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటే, మీ తాత కట్టుబాట్లు, మీ తాత ముట్టుగాట్లు అని చెప్పేసి ఈ రోజు గ్రామాల్లోనే మమ్మల్ని వెలివేయడమా? ఆ గుడి కట్టినటువంటి ప్రతి రాయి కింద దళితుడి చెమటే ఉందని చెప్పి నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క పోరాటం ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి కేవలం దళిత గ్రామాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి దళితులు గుడి ప్రవేశం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఏంది, పోలీస్ యంత్రాంగానికి అయితే ఏంది, రాజకీయ నాయకులను వ్యక్తం చేస్తున్నా. ఇక ఆదోని నియోజకవర్గంలో పార్థసారథి గారు బీసీలు మనగడుతో ఎస్సీలపై దాడులు చేపించే విధంగా కూడా కార్యక్రమాన్ని పసుకొస్తున్నారని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాయా. పార్థసారథి గారు, మీకైనా మాకైనా ఎటువంటి వ్యక్తిగత విమర్శలు కానీ వ్యతిరేకతలు కానీ ఎక్కడ లేవు. నేను ఒక సామాన్యుని, నా జాతి బాగుకోరేటువంటి అంబేద్కర్ వాదిని. అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నంత వరకు మన జాతి బాగుపడదని చెప్పేసి ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నా, తెలియజేస్తున్నా. ఇక పార్థసారథి గారు, మీ మంతనాలు ఏవైతే ఉన్నాయో అవి మానుకుంటే మంచిదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించక ముందేనే దళితుల మీద ఇంత వివక్షత చూపిస్తా ఉంటే, రేపటి రోజున రిజర్వేషన్ కేటాయించినాక ఈ ఆదోని నియోజకవర్గంలోన దళితులను బతకనిస్తారా అని నేను మిమ్మల్ని సభాముఖంగా హెచ్చరిస్తున్నా, ప్రశ్నిస్తున్నా. నేను ఎక్కడైనా ఏ మాటైనా అనుచిత వ్యాఖ్యలు చేయాలంటే ఆలోచనే నాకు లేదు. ఎందుకంటే నా జాతిని మనుగడను కాపాడుకోవడానికి, నా జాతి బిడ్డను రక్షించుకోవడానికి ఈ యొక్క విప్లవ ఉద్యమాన్ని ప్రారంభించని చెప్పేసి ఆదోని నడిబడి నిలబడి ఈ ఒక మాటను మీకు తెలియజేస్తున్నా. ఇక మా వాల్మీకి సోదరులు ఒకే కంచంలో కలిసి భోజనం చేసిన సందర్భాలు, పార్టీ కార్యక్రమాలు అయితే ఏంది, సరదాగా ఎక్కడికైనా పెట్టిన ట్రిపుల్ అయితే ఏంది, ప్రతి ఒక్క కార్యక్రమంలోన మా వాల్మీకి సోదరులతో అన్నదమ్ముల తల్లి పిల్లల కలిసి ఉన్నట్టు మా మధ్య నీవు చుచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకుంటే మంచిదని చెప్పేసి సభాముఖంగా హెచ్చరిస్తూ, ఇంకొంతమంది మా ఎంఆర్పిఎస్ సోదరులు మా జీవిత కాలంలో మేము బతికినంత కాలం గుండెల్లో పెట్టినటువంటి నాయకుడు మందకృష్ణన్ గారు అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అటువంటి నాయకుడి మీద ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా, అసాంప్రదాయంగా మాట్లాడినా దాన్ని మేము కూడా ఒప్పుకోము, ఖండిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ నిన్నటి రోజున చిక్కం జానయ్య గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మందకృష్ణ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ, ఆయన తరఫున, ఆయన మాట్లాడినట్టు మాటల తరఫున మందకృష్ణ గారికి ఏ ఒక్క మచ్చ ఏర్పడినా సరే ఆ యొక్క కార్యక్రమానికి మేము కూడా మద్దతు నిలబడి, మందకృష్ణ గారి మీద ఏ ఒక్కరైనా రాజకీయ రంగు పులిమినా లేకపోతే ఆయన జీవితం గురించి ఏ ఒక్కరు విమర్శలు చేసినా సహించలేదని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో
ఈ జాతి ఉనికి కాపాడుకునేటువంటి విషయంలోన, జాతి కొరకు పోరాటం చేసే విషయంలోన ఎక్కడో ఒక చోట ఎవరైనా సహజంగా మాట జారడం సహజమే అని చెప్పేసి నా యొక్క ఎంఆర్పిఎస్ నాయకులకు నా విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఆ యొక్క కార్యక్రమానికి చిక్కం జానయ్య గారు విచ్చేసినట్టు సందర్భంగా వాళ్ళని గౌరవించడం మా ఆనవాయితీగా వారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ విధంగా మాట్లాడినందుకు మా ఎంఆర్పిఎస్ సోదరులకు, మా మందకృష్ణన్నకి ఒక మాదిగ బిడ్డగా నేను క్షమాపణ తెలియజేస్తున్నాను. మరలా ఇటువంటివి పునరుద్ధం కాకుండా జాతి కోసమే పోరాడుతూ, జాతి ఖ్యాతి కోసమే నిలబడుతూ, ఏ రంగంలోనైనా ఏ విధానంలో అందరూ సమానమే, దళితులంతా ఏకమైతే ఏ విధంగా ఉంటుందో ఐక్యత చాటడానికి మాత్రమే మా ప్రయత్నం, మా పోరాటం అని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద 2 రోజులు పోల్ అవుతుంది కదా, ఫైనల్ గా ఎవరి మీద కేసు కావాలని ఫైనల్ గా అనుకుంటున్నారు అన్న? మాకు ఎవరి మీద వాంటెడ్లీ ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని ఎవరి మీద లేదు. కానీ వివక్షతకు గురైన వాడిగా తెలుస్తుంది ఆ బాధ ఏందో, ఆ భావకి ఏందో. కనుక గుడిసె కృష్ణమ్మక్క గారు వివక్షతను చూపిస్తే ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దాన్ని ప్రోత్సహించినారు. ఆ యొక్క సందర్భంలో ఆయన ఒక మాటతో, మీరు దళితులు అని చెప్పేసి మిమ్మల్ని ఈ కట్టుబాట్లు అక్కడ ఆపేస్తే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులే నేనే మీ దగ్గరకు వస్తా అని చెప్పేసి ఒక మాట మాట్లాడింటే ఈరోజు దళితులందరూ ఆయన నీరాజనం పట్టేటారు. అటువంటి ఆలోచన దళితుల మీద కపట ప్రేమను ఒలికించినందుకే ఆయన తన ముద్దుల చెల్లెమ్మ చెవిలో చెప్పంగానే ఆయన ఆ మాటకి స్టన్ అయిపోయి అప్పటిదాకా ఇటు రమ్మన్న చేతులు కాళ్ళ కింద చూపించిన ఆయన చెప్పేసి నా భావన. ఇటువంటి పునరుద్ధం కాకూడదంటే కేవలం క్షమాపణలు మేము కోరటం లేదు. వాళ్ళ మీద పార్థసారథి గారి మీద మరియు గుడిసె కృష్ణమ్మ గారి మీద SC ST కేసు నమోదు చేసి రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదే మా పోరాటం, అదే మా ఐక్యత. సెలవు తీసుకుంటున్నా. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా దళిత సంఘాలకి, మా పెద్దలకి, మీరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు భవానీ శంకర్, జేబీ యూత్ వైస్ ప్రెసిడెంట్. 서진 꿈과 상처 모든 것이 두려움. Yeah, we'll fix everything. 나의 손길은 너에게 다가가 감추인 날개를 높이 들어. I wanna hear you say bring the light, run to the end of the sky, bring all the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 guardian, 승리의 guardian. Run to the end of the sky, yeah. Bring all the lights. 새로운 걸 줄게. Oh 너에게. Now we run to the end of the sky, yeah. 새로운 너와 나 이제 시작돼 우리 이야기, yeah. Now we're breaking all the rules that don't need to become true. Paying a dip, the meter set we're built up. 안 기다려 난 and live finesse booze. Oh yeah, yeah, yeah. Can you feel the brand new heat? Trust tonight, 알게를 높이 들어 마음 깊이 파고든 너와 나의 메카닉. I wanna hear you say bring the light, run to the end of the sky, bring on the miraculous light. 모두 두렵지 않아 너와 나의 메카닉은 승리의 guardian, 승리의 guardian. Run to the